నమస్తే. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో పర్యవసానాలు మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నాటికే ఇది పీక్ స్టేజ్కు చేరుకొని ప్రపంచ ఉష్ణోగ్రతలను మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సూపర్ ఎల్నినో స్థాయికి చేరుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే దీనికంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను భయాందోళనకు గురి చేస్తున్న అంశం ఏంటంటే, రాబోయే నెలల్లో సముద్ర గర్భంలో దాగి ఉన్న భారీ ఉష్ణ నిల్వలు బయటపడే అవకాశం ఉందంట. ప్రస్తుత అంచనాల ప్రకారం పసిఫిక్ సముద్ర అంతర్భాగంలో ఉన్న వేడి గతంలో తీవ్ర విపత్తులను సృష్టించిన 1982 నుండి 83, 1997, 98, అలాగే 2015 నుండి 2016 నాటి శక్తివంతమైన ఎల్నినో తీవ్రతలను కూడా దాటిపోయింది. సముద్రం వేడెక్కుతున్న వేగం, అంచనా వేస్తున్న తీవ్రత, సముద్రంలో దాగి ఉన్న వేడి పరిణామం, ఇలా పలు అంశాల్లో ఈసారి అన్ని పాత రికార్డులు దాడే ఛాన్స్ ఉందని ప్రముఖ వాతావరణ విశ్లేషకుడైన కొలిన్ మీడియాకు తెలిపారు. ఇక మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణమైన ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని అంచనా వేశాడు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, కరువు, తుఫానులు, తీవ్రమైన వేడి గాలులు సరళి మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో ఎల్నినో మరింత బలపడి నవంబర్ డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరనుంది. ఇది కనుక నిజమైతే గతంలో సంభవించిన అతిపెద్ద ఎల్నినోల రికార్డులన్నీ బద్దలవుతాయి. మరోవైపు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులతో ఈ శక్తివంతమైన ఎల్నినో తేడైతే 2027 ప్రారంభం నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. ఇది సంభవిస్తే గత వందల వేల సంవత్సరాలలో భూగ్రహం చూడని విపరీతమైన వేడి వాతావరణంలోకి మనం అడుగుపెట్టినట్లేనని పరిశీలకులు చెప్తున్నారు. రాబోయే 12 నుండి 18 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు పెరగబోతున్నాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వర్షపాతం, ఋతుపవనాల గమనంలో మార్పులు, మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి రాబోయే కొన్ని నెలలు భూమి వాతావరణ వ్యవస్థకు అత్యంత తీవ్రమైన పరీక్షా కాలంగా మారబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.